హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన టేస్టీ కర్రీ వచ్చి సొరకాయ ఎండ్రీలు తాలింపు కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న పీసెస్గా అయితే అవసరం ఉండదండి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటో కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయని. దీనిలోకి కొద్దిగా పసుపును కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు నుంచి రసాన్ని తీసుకుని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇదే టైప్ లో మనం వంకాయతో కూడా కర్రీ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నట్లయితే దీంట్లోనే వంకాయ, బెండకాయ, ములక్కాడ, తెల్లదుంప ఇలాంటివన్నీ దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీకి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంది. సో వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ కర్రీలో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీలో శనగపిండి వేసుకోవాలి, ఎందుకంటే వాటరీగా ఉంటుంది కదా, అది థిక్ కన్సిస్టెన్సీ అవడం కోసం 1.5 స్పూన్ వరకు శనగపిండిని ఇలా వాటర్ లో వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీలో వేసుకునేటప్పుడు మనం కలుపుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు పట్టేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కర్రీ అనేది మనకు కొంచెం థిక్ గ్రేవీలా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద వేరొక పాన్ గానీ కడాయి గానీ తాలింపు కోసం పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ముందుగానే వేయించుకోవడం వల్ల అన్ని ఈవెన్ గా వేగుతాయండి. సో 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లోకి సాయి మినపప్పును కూడా వేసుకుని ఒక 10 సెకండ్స్ పాటు కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆవాలు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నానండి. అలానే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా తుంచుకుని అయితే వేసుకోవాలి. దీంట్లోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండురాయిలను అయితే వేసుకుంటున్నాను. తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువగానే వేయించేసుకుంటే ఇవి డ్రైగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించవు. ఎండ్రాయిలు డ్రైగా అయిపోయి జ్యూసీనెస్ అనేది లేకుండా పోతుంది. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోవాలండి. మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ కర్రీ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి అయితే వేసుకోవాలి. అదేంటోనండి, మా గోదావరోళ్ళు ఎక్కడున్నా సరే ఏదైనా కర్రీ వాళ్ళకి ఇష్టం లేకపోతే గనక ఇలా ఎండ్రాయిలు, ఎండు చేపలు, నెత్తళ్ళు ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మొత్తం రైస్ అంతా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారన్నమాట. ఇలా తాలింపు వేసిన కర్రీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసినట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి. అలానే మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లైక్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.